వెనక్కి వెళ్ళిపోవాలని ఉంది. ఎందుకంటే ఏం నాశనం చేయాలి ఇంక అక్కడ? ప్రజల ప్రాణాలు తీయాలి. వీళ్ళు ప్రజల ప్రాణాలు ఎక్కువ తీయలేరు. ఇరాన్ వాడికి మళ్ళీ చేయలేరు వీళ్ళు. ఇరాన్ వాడికి మనిషి అంటే ఓ చిన్న పురుగుతో సమానం. అమెరికా వాడికి ఒక మనిషి చచ్చిపోతే చాలా పెద్ద ఇష్యూ ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు ఇరాన్లో ఎంతమంది సైనికులు చచ్చిపోయారో తెలియదు, చెప్పడు వాడు బయటికి. కానీ అమెరికాలో చచ్చిపోతే బయటికి చెప్తారు, గాయపడ్డ వాళ్ళది కూడా బయటికి చెప్తారు. అవి కాస్త బాధ్యతాయుత దేశాలు. ఈ బానిసత్వం ఏంటంటే అరాచకపు దేశాలు. కాబట్టి వీళ్ళు బయటకు కూడా చెప్పుకోరు వీళ్ళు ఎంతమంది పోయారు అన్నది కూడా. శవాలను తీసుకెళ్లి పక్కన పాడేస్తుంటారు, పాతేస్తుంటారు. కాబట్టి అంత మించి ఏముండి సావదు. ఇక్కడ సమస్యల్లో ఏంటంటే ఇరాన్కి కావాల్సినటువంటిది ఆ హార్ముజ్ జలసంధి మీద ఆధిపత్యం. ఆ దాని మీద ఆధిపత్యం వహించడం అంటే అమెరికా ఓడిపోయినట్టు అక్కడ. దానికి అమెరికా ఇంకో గేమ్ నడుపుతుంది. జాయింట్ గా పెడదాం చందా. ఇక్కడ చూడండి, ఇంతవరకు ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో చిచ్చు పెట్టి హార్ముజ్ దగ్గర వీళ్ళిద్దరం మన ఇద్దరం కలిసి టోల్ గేట్ పెట్టి వసూలు చేసుకుందాం అంటే ఎంతకంటే దోపిడీ ఏముంటది అప్పుడు? ప్రపంచానికి పూర్తి హక్కు కావాలంటుందా సార్? ఇంకా మేబీ వీళ్ళిద్దరు కలిసి కాంప్రమైజ్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అమెరికా ఇరాన్ కలిసి. ఇక్కడ అసలు ఇరాన్ అనేది పుట్టించింది, పెంచి పోషించింది అమెరికా అండి. సౌదీ అరేబియా రాజు చెప్పాడు కదా, $150 బిలియన్ డబ్బులు ఇచ్చిందట ఇరాన్ కి అమెరికా. ఆ డబ్బులతోనే అండర్ గ్రౌండ్ సిటీస్ కట్టుకుందాడు. ఆ డబ్బులు